वालेकुम नाज़रीन, निजम न्यूज़ इंडिया में आप सभी का खैर मकदम करता हूँ। एक और वाक़या, इस्मत रेज़ी का 13 साला लड़की जो कि मुस्तफ़ा नगर खम्मम की रहने वाली है, उसको उसके मालिक ने रेप कर उसको 70% जला दिया, जो कि इस वक्त उस्मानिया हॉस्पिटल में ज़ेर इलाज है, जहां पर इस लड़की के ख़ानदान वालों को धमकाया गया और ये कहा गया कि 1.5 लाख रुपए लेकर बात को यहीं पर रफ़े दफ़े कर दो। लेकिन लड़की के घर वाले पैसों से इनकार कर रहे हैं और इन्हें इंसाफ चाहिए। टीडीपी तेलंगाना महिला प्रेसिडेंट जोशाना मैडम और मोहम्मद अनवर हुसैन टीडीपी यूथ प्रेसिडेंट, कृष्णम्मा वेना जनरल सेक्रेटरी और जया साई TNSF हैदराबाद प्रेसिडेंट उस्मानिया हॉस्पिटल पहुंचकर उस लड़की के घर वालों को से बातचीत किए और उन्हें कुछ माली इमदाद भी की और उनके ख़ानदान वालों को ये तयक़ुन दिलाया कि इनके साथ में इंसाफ होगा। आइए नाज़रीन देखते हैं इस ज़िमन में हमारे नुमाइंदे की ये ख़ुसूसी रिपोर्ट। ఎమ్మెల్సీ అనేటువంటిది చేయలేదు అనేటువంటిది మొదటి ప్రశ్న, ఈ ప్రభుత్వానికి మొదటి ప్రశ్న. ఇప్పటి వరకు కూడా మన హాస్పిటల్కి సంబంధించి పూజా హాస్పిటల్ అని వాళ్ళు అంత క్లియర్గా చెప్తున్నారు. అంత వాళ్ళ హాస్పిటల్ పేరు తీసుకున్నా కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఒకటి. రెండోది, 19 రోజుల తర్వాత నిన్న పాపని హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. అది హుటాహుటిన అర్ధరాత్రి 12 గంటలకో 11 గంటలకో వాళ్ళకి చెప్పి మేము ఇప్పటికిప్పుడు మేము షిఫ్ట్ చేస్తాం హైదరాబాద్ అని చెప్పి వాళ్ళకి చెప్పినట్టు. ఎందుకు అని అంటే మీ పిల్ల పరిస్థితి బాగాలేదు, ఇక్కడ ఉంటే చచ్చిపోతే నీ మీద కేసేస్తామని ఆ తండ్రిని బెదిరిస్తున్నారు. ఎందుకు? చేసింది ఒకడు, తండ్రికి ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి అంటే ఇక్కడ ఎవరినైనా కాపాడడానికి జరిగేటువంటి ప్రయత్నమా ఇది అనేటువంటిది మా ప్రశ్న. ఇంకో విషయం, ఆ పిల్లకి ఇలా జరిగినప్పుడు మన ప్రభుత్వం సైడ్ నుంచి ఏం ఆదుకుంటున్నారు? ఇవాళ రోజున తెచ్చి మేము ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో ఏ చేసినాం చూస్తామంటే వాళ్ళకి ఇంట్లో ఇంకో 4-5 చిన్నపిల్లలు ఉన్నారట, పెద్ద మనుషులు ఉన్నారు. మరి ఆ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి అని చెప్పి ఆ తల్లి పడే బాధని వేదనని మనం ఎట్లా తీర్చగలుగుతాం ఇవాళ రోజున? మరి ప్రభుత్వం ఏం ఆల్టర్నేటివ్ చూపిస్తుంది వీళ్ళకి? వాళ్ళు కనీసం ఇక్కడ ఉంటే ఒక 3 పూట్ల తినడానికి 3 మనుషులే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా తినడానికి తిండి కానీ ఉండడానికి ఒక ఏరియా కానీ లేదు కదా. ఇక్కడ జరిగింది వాళ్ళు చేసుకున్నటువంటిది ఏదో కాదు కదా. ఒక కామాంధుడి చేతిలో బలైపోయినటువంటి చిన్నపిల్లకి వాళ్ళ రోజున న్యాయం చేయలేనటువంటి ఒక దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందా? ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఉందా? ఒక మహిళా కమిషన్ లేదు, మనకి మహిళా మంత్రులు ఉన్నా చచ్చినట్టే లెక్క వాళ్ళు వాళ్ళ రోజున. ఎందుకంటే ఇంత దారుణం ఒక 13 ఏళ్ల పసికంద మీద జరిగినప్పుడు కనీసం ఒక్కొక్క మాట, ఒక ప్రెస్ స్టేట్మెంట్ అక్కడ రాదు. సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, ఆవిడ మరి కనీసం ఒక స్టేట్మెంట్ లేదు, ఏమీ లేదు. కనీసం ఇక్కడికి వచ్చాం, మేము వచ్చాం, మీరు రాలేరా? అధికారంలో ఉన్న మీకు కాళ్ళు రావట్లేదా, చేతులు రావట్లేదా? ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మీ మీద లేదా? విపక్షాలుగా మేమందరం వస్తున్నావే, విద్యార్థి సంఘాలు వస్తున్నాయే, స్వచ్ఛంద సేవా సంస్థలు వస్తున్నాయే, మీకేం పుట్టింది రోగం? మీరెందుకు వచ్చి ఆ తల్లిదండ్రులను ఆదుకోవట్లేదు? ఆ పిల్లకి ఏం ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి మేము అడిగితే అక్కడ చెప్పే నాదుడు లేదు. ఎందుకు ఇంత ఒక చుప్పాచుప్పి ఖేల్లాగా ఎందుకు మీరు ఆడుతున్నారు? ఆ పిల్లకి ఇవాళ రోజున ఏం జరుగుతోంది? ఒక డైలీ ఒక హెల్త్ బులెటిన్ ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ వచ్చిన కేసు అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ కేస్. ఇట్ ఈస్ వైలెన్స్ అండ్ స్మాల్ గర్ల్. ఇట్ అట్రాక్ట్ సో మెనీ క్లాజెస్ అవుట్ దేర్. ఇప్పటి వరకు ఇన్ని సెక్షన్స్ అట్రాక్ట్ అవుతుంటే మీరు వాటి మీద ఏం సెక్షన్లు పెట్టి వారిని అరెస్ట్ చేశారు? ఏదో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం చెప్పుడు కాదు కదా. ఏం పెట్టారు మీరు అక్కడ కేసులు? ఏం చేశారు అనేటువంటిది ఒక ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ అనేది ఖమ్మం పోలీస్ నుంచి కూడా రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ అనేటువంటిది ఇప్పుడు రాత్రికి రాత్రి ఆ పిల్లని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేస్తున్నాం అనే మాట కూడా అక్కడ ఖమ్మం హాస్పిటల్లో ఎవరూ చెప్పలేదు. మీడియాకు ఒక స్టేట్మెంట్ లేదు. ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉంది? హెల్త్ బులెటిన్ అనేటువంటిది ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఖచ్చితంగా ఆన్ డైలీ బేసిస్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి, చెప్పాలి. పాప పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది చెప్పాలి. ఎవరైతే ఆ పిల్ల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి సరైనటువంటి వసతులు కల్పించాలి. అలానే అక్కడ ఊర్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీదే ఉంది. వాళ్ళు చెప్తున్నారు నిన్నటి నుంచి వాళ్ళు ఏదో రక్తం కావాలంటే స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థి సంఘాలు వచ్చి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు? ప్రభుత్వం ఏది చూసుకోదా? మేము అదే చెప్పాం. టీడీపీ పార్టీ తరఫున, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఖచ్చితంగా అమ్మా ఇంకా మీకు ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలన్నా, ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. రక్తం విషయం కానివ్వండి, తిండి విషయం కానివ్వండి, పిల్లకి ఏం జరుగుతుంది, మిమ్మల్ని అక్కడ బెదిరించినట్టు ఎవరన్నా ఇక్కడ బెదిరించినా చేసినా ఖచ్చితంగా మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. ఇంకోటి మీకు అండగా మేము ఉన్నాం. ఇక్కడ
మేము ఇక్కడికి వచ్చిన కారణం కూడా ఒకటే, ఇదేదైతే మేము చేస్తున్నా ఇది మా బాధ్యత. ఈ రాష్ట్రంలో పుట్టి ఒక తల్లిగా ఇది నా బాధ్యత, ఒక అన్నగా వీళ్ళ బాధ్యత, ఇక్కడ ఉన్న అందరి బాధ్యతగా మేము ఇచ్చేస్తున్నాం. ఇదే బాధ్యత ప్రభుత్వంలో కూర్చున్నటువంటి దుర్మార్గులకి, నిజంగా మాట్లాడితే అవివేకవంతులకి ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ రోజున ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయితే మీలో కొంచెమన్నా చలనం వస్తుంది. ఇంత దుర్మార్గంగా ఉండకండి. రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితులు రోజు రోజుకి ఇంత దయనీయంగా మారుతున్నప్పుడు ఒక మహిళా కమిషన్ను ఏర్పాటు చేసి మహిళలకు అండగా, ఆడపిల్లలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆ కుటుంబానికి జరగాల్సినటువంటి న్యాయం చేసేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ పిల్లకు సంబంధించినటువంటి డైలీ హెల్త్ బులెటిన్ అప్డేట్స్ అనేటువంటివి డైలీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి మీద ఉంది. आज उस्मानिया हॉस्पिटल प्रोफेसर जोशना मैडम, तेलुगु महिला प्रेसिडेंट और तेलुगु होता प्रेसिडेंट में ऐसे अनवर हुसैन, मैं यहाँ पर मैडम के साथ विजिट करा हूँ। फिर एक मासूम बच्ची इन दलिंदों के हवस का शिकार हो चुकी है। ये इसमें लापरवाही तेलंगाना हुकूमत की है, तेलंगाना गवर्नमेंट की है, तेलंगाना के मिनिस्टर्स की है, तेलंगाना के होम मिनिस्टर की है। क्योंकि एक महीना नहीं गुजरा पिछले मोइनाबाद का वाक़या, जो बच्ची को रेप करके जो मारे हैं। फिर उसी दिन ये 2 दिन के नीचे खम्मम में ये वाक़या होता है कि घर में बच्ची को काम करने रख ले के बच्ची को रेप करके पेट्रोल से जलाए। ये ऐसा ये कब तक होगा? क्या यही पब्लिक तेलंगाना, बंगारू तेलंगाना यही है, या केसीआर वोट मांगने के वास्ते आवाम के बीच में जाते हैं, या केसीआर के मंत्री कहाँ गए आज? अरे बेशर्मो, तुम बाहर निकलो, निकल के देखो ये माँ की किस दर्द से तड़प रही है, किस दर्द से गुजर रही है। उनके माँ बाप को देखो, इस किस तरह के रो रहे हैं यहाँ पर। इनको खाने को खाना तक नहीं है। इनकी हालत देखो, काम करके जीने वाले हैं। आप बड़े बड़े बातें करते బంగారు తెలంగాణ కేసీఆర్ చేస్తారా? ఇదేనా బంగారు తెలంగాణ? మీకు సిగ్గు ఉండాలా చెప్పడానికి. ఇప్పుడు ఓట్ల గురించి మీరు వస్తారు కదా డోర్ టు డోర్, చెప్పులు తీసుకొని కొట్టాలారా మీకు? ఇది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేడం మీకు అండగా మేము ఉంటామా, ఏం ఇబ్బంది మీకు లేదు. मैडम गुड़ा मेको चेपिन कदा। मैं और एक बात ये कहना चाह रहा हूँ, इनको कुछ भी अगर प्रॉब्लम है, तेलुगुदेशम तेलुगु योद्धा की तरफ से हम सब मैडम हम इनकी तरफ से ठहरते हैं। और महमूद अली को फिर मैं एक बार बोलना चाह रहा हूँ, साहब आप दावता छोड़िए, साहब आप इनाग्रेशन छोड़िए। आपको इनाग्रेशन करने के वास्ते वोट नहीं दी पब्लिक, आपको दावत जाने के वास्ते पब्लिक नहीं जीता है आपको। आप बस्ती बस्ती जाइए, आप हर एक पुलिस स्टेशन जाइए, आप हर एक डिस्ट्रिक्ट फिरिए, हर एक एसपी डीएसपी से मुलाकात करिए। क्योंकि इसमें मोइनाबाद के वाक़े में चंद पॉलिटिशियन उन दलिंदे की सपोर्ट करे। आप पुलिस का काम पुलिस को करने दीजिए, पुलिस इनको जस्टिस दिलाएंगी, हमको भरोसा है। आपके कोई पॉलिटिशियन लीडर्स भी वहाँ पर फ़ोन कर रहे हैं इन दलिंदों के सपोर्ट में। वैसा नहीं करते हुए बंगारू तेलंगाना तभी होता है जो गरीब का हक मिलना चाहिए, ये गरीब को आगे बढ़ के साथ देना चाहिए। आज 13 साल की बच्ची के ऊपर क्या गुजरी हम देख कर आए। बच्ची दर्द से तड़प रही है, उसको पेट्रोल डाल के, जिंदी बच्ची को पेट्रोल डाल के जलाया गया है। तो मैं ये पूछना चाह रहा हूँ, मिनिस्टर कहाँ गए, महिला मिनिस्टर कहाँ हैं? अब ग्रेजुएट का इलेक्शन आ रहा, आप उसमें फिरते, आप एमएलसी का इलेक्शन में फिरेंगे, आप म्यूनसिपल इलेक्शन में फिरेंगे, कहाँ हैं केटीआर? आपकी टीम कहाँ है? आपके एमएलएस कहाँ हैं? आपके कॉरपोरेटर्स कहाँ हैं? इनको जस्टिस होना चाहिए। हम इनको आगे बढ़ के जस्टिस दिलाना हम तमाम अपोजिशन पार्टी का काम है। तेलुगुदेशम पार्टी तेलंगाना कभी भी आवाम के साथ है और आवाम के हमेशा काम में आएंगी। ठीक है। మా ఇంట్లో మేము ఉన్నాం సారు, మా ఇంటి నుంచి ఆమె వచ్చింది మా ఇంటికి వచ్చి నా భర్తకి 2 కాళ్ళు లేవు, నా భర్తకి ఆ పని చేసి పెడతామని బిడ్డ అని అన్నది. అంటే నాకు 6 మంది పిల్లగాళ్ళు, ఇంటికి వెళ్ళలేదు. అమ్మ అక్క కిందక్క అన్న, ఓ తమ్ముడు పంపి నా బిడ్డ చూసుకుంటా, నువ్వు బాధపడబావు తమ్ముడు, 6 మిత్రులు అన్న మంచి పెట్టవు, నువ్వు పెట్టలు తమ్ముడిని సాదుకుంటా అని చేస్తాడు సారు. తెసపోయి అమ్మాయిని పెట్రోలు పోసి కాలబెట్టి అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్ మొత్తం చెప్పాలి. మీ ఇంటి ఎక్కడ, ఏ ఊరు? పల్లెగూడెం, వాళ్ళ ఖమ్మం సారు, మొత్తం నగరం ఉంది. అయితే పెళ్ళిగారు చేసిన తర్వాత ఇప్పుడు నేను నాకు ఏం హాస్పిటల్కి వచ్చినాక చెప్పిన తర్వాత నేను పోయినా, ఏమైందమ్మంటే నీ బిడ్డ కాల్చుకుంది అని అన్నదండి. ఎట్ట కాల్చుకుందంటే పైంటికి దారాలు పెట్టుకొని దారాలు వెళ్తే తీసుకుపెట్టుకుని చెప్పారు అబద్ధం. ఆ పిల్ల సోయలేదు, 2 రోజులు 3 రోజులు సోయి వచ్చింది. చెప్పమ్మా అంటే ఆ పిల్ల చెప్పట్లేదు. ఎందుకమ్మా చెప్పట్లేదు, ఏమైందమ్మా అంటే
గారెలు కలుసుకున్నాను మంట గారెలు కలుసుకుని పెట్టుకుంటుంది ఎందుకమ్మా గారెలు కదా కాళ్ళు కాళ్ళు మొగల్లాగా 2 కాళ్ళు అసలు కాదు సారు కాళ్ళు కాలని నేను ఆలోచించారు గారెల మంట పెట్టి కాళ్ళు కాలాలి కాలు కూడా కావాలి పైంట్ కాలేదు పైంట్ మంట పెట్టి కాళ్ళు కాలుతుందిగా కాలే మరి ఆడగాలని చూస్తే ఒళ్ళు పైన కలిసి సార్ మీకు మొత్తం కాలిపోయింది సమయంలో చెప్పండి ఒక మాట చెప్తున్నాను చెప్తా కానీ ఇక్కడ చెప్పను నాన్న ఇంటికి పోయి చెప్తాను అంటుంది ఇంటికి ఎవరమ్మా మన ఇంటికి పోయి చెప్తున్నాను ఇక్కడ చెప్పము ఇక్కడ నేను చెప్పను భయం పెట్టినాను అన్నది ఆ మానే అన్నారు మంట పెట్టి ప్రాణం అన్నట్టు కదా నువ్వు చెప్తే మీ నాన్న చంపుతా నెమ్మని చంపుతా నీ తమ్ముడు ఫస్టు చేస్తా నువ్వు చెప్పొద్ది మాట నాకు డబ్బు చాలా ఉంది నీ డబ్బు పెట్టి బాగు చేస్తాను నువ్వు చెప్పుకోవు అనండి సారు అంటే అమ్మాయి చెప్పట్లే ఏడుస్తుంది పెట్టిగా చెప్పట్లే చెప్పుకుంటే సర్లేమో అమ్మ మీ ఏడ్చేసి చెప్పుతున్నాం సర్లేమో లాస్ట్ రోజు ఆ అమ్మాయి డాక్టర్ దగ్గర పూజ హాస్పిటల్ కమ్మల పూజ హాస్పిటల్ వేసాడు వేసిన తర్వాత అమ్మ మరి పోతున్నాం ఇంటికి డాక్టర్ ఉండు ఇంటికి పో ఈ అమ్మాయి మంచిగా ఉంది పెసవ వెళ్ళాను డాక్టర్ పెసవ మళ్ళీ చూస్తే అట్లా మురుగుతుంది వాసన సర్లేమ్మ అన్న పోయిన అమ్మ ఇంక మనం పోతున్నాం బిడ్డ అని అన్న సర్లేమ్మని అంటే వాళ్ళు ఫస్ట్ నువ్వు కేసు పెడతాను మరి ఎట్లా బిడ్డ అని అంటే కేసు వద్దు ఏమవుతాయా అని అంటారు కదా ఇంటికి ఇచ్చారు ఇంటికి పోయినా ఇంటికి పోయి 10 మంది పెద్ద కూర్చోబెట్ల నీకు 1,50,000 రూపాయలు ఇప్పిస్తాం తీసుకో 1,50,000 ఇస్తాం నీకు తీసుకో సంతకం పెట్టు తెల్లకాయత మీద నీ బిడ్డ మాకు సంబంధం లేదు అని పెట్టు నీకు 1,50,000 ఇస్తాం అన్నారు అంటే నేను అనగా నాకు 1,50,000 వద్దాయా నా బిడ్డ సాగుపోతులో ఉంది నీ సంతకం పెట్టను నీ 1,50,000 నాకు వద్దు అని దిగ్గుండేసి నేను ఊరికొచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆలోచించా పిల్ల కాలు కాంచి కాలాలమంటానండి కదా మరి కాలు కాలవి పిల్లకి పైన కాలండి ఇటు కాలండి అన్న బాగా ఆలోచించా ఈ అమ్మాయి చెప్పింది కదా నాన్న పిట్టులు పోసిన అన్నాను నా సేపులు పొంది నాన్న మన కాలు ఇచ్చుకున్నాను నేను జడాయించుకున్నా పోతుంటే నా మాట తినమని పిట్టులు పోసింది పిట్టులు పోస్తే నేను ఉరికిరా వాళ్ళ నాన్నకాడి 2 గంటలు వాళ్ళ నాన్నకాడి ఉరికినా వాళ్ళ నాన్నకాడి ఉరికితుంటే వాళ్ళ నాన్నకాడి మా నాన్న చచ్చిపోతారు ముందుని ఆయన ఉరికి వచ్చి మళ్ళీ బాడీ బట్ట చింపినట పిల్లకి కాలి బట్టలు మొత్తం బొగ్గమంటుంటే ఆ కాలి బట్ట చింపేసి పుసపెట్టి పిల్లని బట్ట కప్పారు బట్ట తీసుకుని హాస్పిటల్ వేసింది సారు హాస్పిటల్ వేసి ఆ పిల్లకి నా పిల్ల మాట గురించి చెప్పిందండి మా పిల్లకి న్యాయం చేయండి ఆయన ఏజ్ ఎంత ఆయనకి? ఆయనకి 25 ఉంటాయి. అయితే ఈ మాట నాకు పాపకి ఏజ్ పాప 13 సంవత్సరాలు. అయితే నాకు తెలిసింది ఈ పిల్ల చెప్పినాక నేను రైన్ ఉరికినగా ఉరికి పోతుంటే హాస్పిటల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసాను సార్ కేసు పెట్టించాను. ఇది న్యాయం చేయండి మాకు. ఏదైనా అవసరం ఉంటే అన్నకు ఫోన్ చేయండి, నెంబర్ ఇస్తారు. ఓకే వెళ్ళి ఇప్పుడు పిల్ల ముందర నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఏడిస్తే పిల్ల ఇంకా ఏడుస్తుంది. ఏమ్మా డాక్టర్ కూడా మంచిగా చికిత్స చేయండి. డాక్టర్ కూడా చెప్పండి సార్. అందరూ దూరం పోయాను, మా దూరం దగ్గర కావాలి. నువ్వు ఏడిస్తే ఇంకా పిల్ల ఇదవుతుంది. నీకే చెప్తున్నావు నీ పేరేంటి? నువ్వు ఏడిస్తే నీ పిల్ల ఇంకా ఇదవుతుంది. అర్థమైందా? నువ్వు ధైర్యంగా ఉండాలి, నీ పిల్లకి ధైర్యం చెప్పాలి. ఇంకా నీ పిల్లల్ని స్కూల్లో ఉన్న పిల్లల్ని కూడా గట్టిగా చూసింది. ఏది ఉన్నా సరే ఈ అన్న ఉంటాడు, నేను ఉంటాను, నా పెన్ను కూడా పక్కనే ఉంటాను. నేను చెప్తా. పిల్ల బాగవాలిగా చేద్దాం. ఓకేనా? నువ్వు ధైర్యంగా ఉండాలి.